హాయ్ ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా క్రికెట్ టీం సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యద్భుతమైన క్రికెట్ టీం ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రేలియా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా తన తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని టీములను మట్టి కరిపిస్తూ విశ్వ విజేతలుగా వాళ్ళు చాలా సంవత్సరాలుగా వెలుగుతున్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు సమకాలీన క్రికెట్లో దేశ సరిహద్దులన్నీ చెదిరిపోయాయి. ఐపీఎల్ లాంటి లీజెస్ రావడంతో ఖచ్చితంగా రైవర్లీ తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ ఆటను ఆస్వాదిస్తున్నారు. అది ఏ ప్లేయరా అనే చెప్పే కంటే ఏ దేశంలో ఆడుతున్నారా, ఏ దేశం నుంచి వచ్చారని మర్చిపోయారు. ఇప్పుడు టీమ్ డేవిడ్కు మన ఇండియాలో ఎంతమంది అభిమానులు ఉన్నారో మనం చెప్పలేము. అంతే ఆటను ఆస్వాదిస్తున్నారు. అలాగే మనం ఈరోజు చెప్పుకుంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా 30 సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని ఎంత క్లియర్గా చూపిస్తుందంటే 5 ఓడిఐ వరల్డ్ కప్స్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఒక T20 వరల్డ్ కప్, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు, ఒకసారి టెస్ట్ ఛాంపియన్షిప్. ఇట్లా చూడండి, ఏ టీంకు సాధ్యం కాని రికార్డ్స్, ఏ టీంకు సాధ్యం కాని కన్సిస్టెన్సీ వాళ్ళకు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మైదానంలోకి దిగినాక వాళ్ళకంటే పాదరసం కూడా తక్కువ మూవ్ అవుతుందేమో. పాదరసంలాగా కదిలే ఆటగాళ్ళు, నెవర్ సే డై యాటిట్యూడ్, ఎప్పటికి కూడా ఓటమిని అంగీకరించరు. నెవర్ గివ్ అప్, చివరి బంతి వరకు పోరాడతారు. వాళ్ళల్లో ఆ స్థాయి పోరాట పటిమ ఉంటుంది కాబట్టి వాళ్ళు 30 సంవత్సరాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ తిరుగులేని శక్తిగా ఉన్నారు. మరి ఈ వరల్డ్ కప్లో వాళ్ళ అప్రోచ్ ఎట్లా ఉండబోతుందో. ఎందుకంటే మనము చాలాసార్లు చూస్తుంటాము, మైదానంలో దిగకముందే వాళ్ళు మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ ఉంటాయి. ప్రత్యర్థిని బెంబేలెత్తించే మాటలు మాట్లాడడం, ఆ స్టేట్మెంట్స్ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళ సీనియర్స్ కావచ్చు, బయట నుంచి కొన్ని రకమైన మెంటల్ గేమ్స్ ఆడుతుంటారు. వాళ్ళకి అది కూడా కలిసి వచ్చే విషయం. ఈరోజు డేట్లో ఈచ్ ఫార్మాట్కు T20 కావచ్చు, ఓడిఐ కావచ్చు, టెస్ట్ కావచ్చు, ఈచ్ ఫార్మాట్కి ఒక నెంబర్ 1 టీముని ఇవ్వగల సత్తా ఏ దేశానికైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆస్ట్రేలియా అని మొహమాటకం లేకుండా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ ప్రపంచ కప్లో వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండబోతుంది, రేపటి నుంచి మనకు February 7th నుంచి స్టార్ట్ అయ్యే ఈ వరల్డ్ కప్లో వాళ్ళ అప్రోచ్ మన ఇండియన్ పిచ్చెస్ మీద వాళ్ళు ఎలా ఆడతారో మనం ఇప్పుడు ఒక్కొక్క ప్లేయర్ను చర్చించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫుల్ మెంబర్ స్క్వాడ్, 15 మెంబర్ స్క్వాడ్తో ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో లెట్ us డిస్కస్ ఈచ్ ప్లేయర్. ఒక్కొక్క ప్లేయర్ గురించి మాట్లాడుకుందాము. నౌ లెట్ us టాక్ అబౌట్ దిస్ ఫెలో మిచెల్ మార్ష్. క్రికెట్ ఆస్ట్రేలియా ఇతన్ని కెప్టెన్ చేసి పంపించింది. కంటెంపరీ క్రికెట్లో మంచి ఆల్రౌండర్ పేరు ఎవరైనా చెప్పమంటే టక్కున ఫస్ట్ 1 or 2 నేమ్స్లోనే మిచెల్ మార్ష్ ఉంటాడు. మన ఇండియన్స్కు సుపరిచితుడు. షాన్ మార్ష్ తమ్ముడు, LSG తరపున ఆడాడు. ఇతనికి మంచి టెక్నిక్ ఉంది, మంచి బౌలింగ్ చేయగలడు. సో LSG తరపున ఆడాడు కాబట్టి ఇండియాలో అన్ని పిచ్చుల మీద ఇతనికి అవగాహన ఉంటుంది. ఇతను కొంచెం మంచి టీంకు మంచి అసెట్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకంటే హీఈస్ హ్యావింగ్ గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్, హీఈస్ లీడింగ్ టీమ్ వెరీ వెల్. అందుకే క్రికెట్ ఆస్ట్రేలియా ఇతని మీద నమ్మకాలు ఉంచి ఈసారి కెప్టెన్ చేసి వరల్డ్ కప్కు పంపించింది. లెట్ us see how he is going to play against స్పిన్ అండ్ స్లగ్గీస్ పిచెస్లో ఎలా ఆడతాడో చూద్దాం. ఇక టీంలో మన తెలుగు స్టేట్స్లో అందరూ పిలుచుకునే హెడ్ అన్న ఉన్నాడు. అందరూ ముద్దుగా కాటేరమ్మ కొడుకులు అంటుంటారు. ఇతని బ్యాటింగ్ గురించి తెలుగు స్టేట్లో క్రికెట్ అభిమానులకు ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ మోడ్లో ఆడతాడు. ఈ మధ్య అతను భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. అది టెస్ట్ మ్యాచా, ఓడిఐయా, T20 ఏది ఆలోచించాడు. బాల్ వస్తుంది అంటే సీ ద బాల్, హిట్ ద బాల్, అదే ప్రాసెస్. ఈ మైండ్ సెట్ వీరేంద్ర సెహ్వాగ్లో ఉండేది మన ఇండియాలో. చాలామంది ఈ స్టైల్ను ఫాలో అవుతున్నారు ఈ మధ్య క్రికెట్లో. బట్ హెడ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ కీ ఫర్ ఆస్ట్రేలియా ఇఫ్ దే వాంట్ టు విన్ మ్యాచెస్ ఎగ్నెస్ట్ లైక్ సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇంగ్లాండ్. ఇతను కనుక కుదురుకున్నాడు, ఫస్ట్ 10 overs కనుక ఇతను క్రీజులో నిలబడ్డాడు అంటే ఇక ఆపోజిట్ టీంకు చుక్కలే. ఈ కాటేరమ్మ కొడుకును కట్టడి చేస్తేనే, లేదంటే ఆస్ట్రేలియాని ఆపలేము,
హెడ్ అనను ఆపలేము. సో హీఈస్ వెరీ పవర్ఫుల్ హిట్టర్. హీఈస్ ఇన్ గుడ్ ఫామ్. వెరీ ఇంపార్టెంట్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా చక్కటి ఫామ్లో ఉన్నాడు. మంచి టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇతన్ని బాగా బ్యాకప్ ఇస్తుంది, పుష్ చేస్తుంది. మంచి సపోర్ట్తో ఉన్నాడు కాబట్టి మంచి మొమెంటం తోటి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వస్తున్నాడు. సో లెట్ us see how he's going to play in India. ఇప్పుడు కూపర్ కొనోలి గురించి చెప్పాలంటే ఇతను రీసెంట్గా బిగ్ బ్యాష్లో మంచి ప్లేయర్గా ఎమర్జ్ అయ్యి ఇతను వరల్డ్ కప్ టీంలో ప్లేస్ కొట్టాడు. ఇతనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, బట్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్. హీ ప్లేడ్ ఫర్ పెర్త్ స్కాచర్స్. చాలా మంచి ఇన్నింగ్స్ చూసాము బిగ్ బ్యాష్లో. చాలా ఓపిక్గా మంచి టఫ్ టైంలో కూడా బాగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలడు. ఐపీఎల్లో పంజాబ్ తీసుకున్నప్పటికీ he didn't get any chance to play, but let us see this young fellow how he is going to deal with the spin and other sluggish strikes. ఈసారి ఆస్ట్రేలియా ఎక్కువ యంగ్స్టర్స్ను బాగా నమ్మింది. మరో యంగ్స్టర్ మ్యాట్ రెన్షా మంచి క్రికెటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయరు. రీసెంట్గా ఫామ్ చూస్తే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బ్రిస్బెన్ తరపున ఆడి మొన్న బిగ్ బ్యాష్ జరిగినప్పుడు సెంచరీ కూడా చేశాడు. ఈ మధ్యకాలంలో పికప్ షాట్స్ చాలా చక్కగా ఆడుతున్నాడు. స్వీప్ బాగా చేయగలడు. మంచి టాలెంట్ ఉంది. మంచి హిట్టింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇండియా పిచ్ల మీద అక్కడ ఆడినట్లుగా ఆడాలంటే కుదరదు. అక్కడ బౌన్సీ పిచ్చులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పిచ్చులు చాలా స్లగ్గిష్గా ఉండడం, టర్న్ ఎక్కువ అవుతుంటుంది, బాల్ అంతగా లేవదు. సో ఎట్లా ట్యాకిల్ చేస్తాడు, దాన్ని ఎట్లా ప్రిపేర్ అవుతాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో లెట్ us see how he is going to play in వరల్డ్ కప్. ఇప్పుడు మనము ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కంపైనర్, స్మాషింగ్ అండ్ డాషింగ్ అండ్ వెరీ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్, మ్యాక్స్వెల్ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ఇతని ఆట ఏ దేశ అభిమాని అయినా కూడా చూడవలసిందే. అంత మంచి ప్లేయరు, అంత చక్కటి షాట్స్ ఆడతాడు. క్రికెట్ చూడాలంటేనే ఇటువంటి బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు చూడాలి అనిపించేంతగా షాట్లు ఆడతాడు. అందరికీ తెలిసిందే. క్రాంప్స్ వచ్చినా, లెగ్స్ పని చేయకపోయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడో చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. సచ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ చేయగల ప్లేయర్. ఇతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మ్యాక్స్వెల్ మామ, ఇక రా, నీకోసం మేము ఎదురు చూస్తున్నాం. నువ్వు 6లతో 4లతో రెచ్చిపోతుంటే వీ హ్యావ్ టు ఎంజాయ్ దోస్ మూమెంట్స్ అండ్ వీ లవ్ యూ అండ్ వీ లవ్ యువర్ గేమ్ యాజ్ వెల్. సో ఈసారి మ్యాక్స్వెల్ ఎలా పర్ఫామ్ చేస్తాడో అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇతను కనుక చెలరేగినాడంటే కప్పు వాళ్ళ ఇంటికాడికి పోయి ఆస్ట్రేలియాకి పోయి ఇచ్చి రావాల్సి ఉంటుంది. అంత సునాయాసంగా మ్యాచ్లను గెలిపించగల సత్తా ఉన్నవాడు ఈ మ్యాక్స్వెల్ మామ. సో లెట్ us see how he is going to play in the వరల్డ్ కప్. ఈరోజు డేట్లో ఈ ప్రపంచంలో బ్రూటల్ హిట్టింగ్ పవర్ ఎవరికి ఉంది అని ఎవరైనా అడిగితే అది ఖచ్చితంగా టీమ్ డేవిడ్కే ఉందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో అరౌండ్ 200 స్ట్రైక్ రేట్ తోటి పిచ్చ కొట్లు కొడుతున్నాడు భయ్య. ఆ ఊపుడు, ఆ కొట్టుడు చూస్తుంటే ఈ ప్రపంచంలో ఏ గ్రౌండ్ కూడా ఇతనికి పెద్దది కాదు, ఏ బౌలర్ కూడా ఆపలేకపోతున్నాడు. సో అది కాక ఇండియాలో ఇతనికి చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆడాడు. ఈ మధ్యకాలంలో ఆర్సీబీకి ఆడి పెద్ద అభిమానులను ఇండియాలో సంపాదించుకున్నాడు. ఇతని కాన్ఫిడెన్స్ లెవెల్, ఇతనికి జస్ట్ ఇండియా అంటే వాళ్ళ హోమ్ లాగానే ట్రీట్ చేస్తాడు. అండ్ హీఈస్ గోయింగ్ టు బీ వెరీ స్పెషల్ ఫర్ ఆస్ట్రేలియా బికాజ్ హీఈస్ గోయింగ్ టు బీ ఎ బిగ్ అసెట్ అండ్ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, హీ కెన్ ఇంపాక్ట్ ది గేమ్, హీ కెన్ విన్ ఎనీ గేమ్ ఫర్ ఆస్ట్రేలియా. అందులో అనుమానమే లేదు. బ్రూటల్ హిట్టింగ్, డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అంటే ఏంటో అర్థం చూపించేలాగా ఆడతాడు. వెరీ వెరీ స్పెషల్ టాలెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ హిట్టింగ్ ఎబిలిటీస్ ఉన్న వ్యక్తి. సో వీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఎనీవే let us see how he is going to play in the World Cup. జోష్ ఇంగ్లీష్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్. మంచి టాలెంట్ ఉంది. మంచి స్ట్రైక్ రేట్తో స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. మంచి రివర్స్ స్వీప్స్ బాగా ఆడతాడు.
ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా మంచి పవర్ హిట్టింగ్ షాట్స్ కూడా ఆడగలడు. సో కాకుంటే ఇండియాలో ఎలా ఆడతాడనేది చూడవలసిందే. ఈసారి వరల్డ్ కప్కు ఆల్రౌండర్స్కు పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే స్టైనిస్, క్యామరాన్ గ్రీన్ మంచి క్వాలిటీ ఆల్రౌండర్స్. వాళ్ళ బ్యాటింగ్ గురించి కూడా మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి క్రిజ్లో సెట్ అయినారంటే స్టైనిస్ ఆపడం ఎవరి వల్ల కాదు. అట్లాగే క్యామరాన్ గ్రీన్ మంచి ఫామ్లో ఉన్నాడు. హీ కెన్ ష్యూర్లీ హిట్ వెరీ లాంగ్ సిక్సెస్. మంచి హైటు, అతని హైట్, అతనికి ఫెచ్చింగ్. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్లేయర్స్ ఫర్ ముంబై ఇండియన్స్ ఇన్ ఐపీఎల్. ఈ ఎక్స్పీరియన్స్ అతనికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. బట్ క్యామరాన్ గ్రీన్ మంచి ఇంపాక్ట్ ప్లేయర్. ఖచ్చితంగా తన మార్క్ను చూపించబోతున్నాడని అనుకుందాం. ఈసారి బౌలింగ్ విభాగంలో చూసుకుంటే జోస్ హేజల్వుడ్, అడమ్ జంపా తప్ప మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు. బాట్లెట్ కావచ్చు, నాథన్ ఎలీస్ కావచ్చు, మాథ్యూ కున్మ్యాన్ కావచ్చు, బెన్ ద్వారకేష్ కావచ్చు, వీళ్ళంతా కొత్త ముఖాలనే చెప్పుకోవాలి. వీళ్ళు ఏమాత్రం ఇంపాక్ట్ చూపగలరో ఇండియన్ పిచ్ల మీద, ఇండియా లాంటి టీంను కట్టడి చేయాలన్నా, అవుట్ చేయాలన్నా మంచి ఎక్స్పీరియన్స్డ్ కంపెనర్స్ కావాల్సిందే. స్టార్క్ లేకుండా వీళ్ళు ఏం ప్రభావం చూపిస్తారో చూడాల్సిందే. మొత్తానికి ఆస్ట్రేలియా లాంటి గట్టి టీము టోర్నీలో మంచి యంగ్స్టర్స్ని వేసుకొని వచ్చింది. సో ఎట్లా ఆడబోతారో చూద్దాం. మళ్ళీ ఒక్కొక్క మ్యాచ్ తర్వాత మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీకేమైనా వీళ్ళల్లో మంచి పికప్ వీళ్ళని తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ గురించి చాలామందికి తెలుసు. స్మిత్, లాబుషనే, చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ను పక్కన పెట్టింది. ఎందుకంటే యంగ్స్టర్స్కే వాళ్ళు మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫ్యూచర్ కోసం. సో లెట్ us see how ఆస్ట్రేలియా టీమ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఇన్ ది వరల్డ్ కప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను చెప్పే ఒక్కొక్క రివ్యూ చాలా నీట్గా ఉండాలంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను నీట్గా చక్కగా చేయగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.